ఏడీఎంఎస్ వారి హర్ష ఈవీ మోటార్స్ షోరూంను మంగళగిరి నగరంలోని పెద్దకోనేరు వీధిలో ప్రారంభించారు. హర్ష ఈవీ మోటార్స్లో నూతన మోడల్స్తో, సరికొత్త టెక్నాలజీతో ఎలక్ట్రికల్ వెహికల్స్ అందుబాటులోకి తెచ్చారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సంకా బాలాజీ గుప్తా, ఏడీఎంఎస్ కంపెనీ టీం లీడర్ డాక్టర్ జేఎండి గౌస్ హాజరై షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్ష ఈవీ మోటార్స్ షోరూం ప్రొప్రైటర్ వి వెంకట్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో కాలుష్య రహిత వాతావరణాన్ని అందించాలనే బాధ్యతతో లిథియం బ్యాటరీతో పనిచేస్తూ క్వాలిటీ పరికరాలతో అగ్ని ప్రమాద రహిత ఎలక్ట్రికల్ వాహనాలను ఏడీఎంఎస్ సంస్థ అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. పెట్రోలు రేటు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ వినియోగంపై ప్రజలలో మక్కువ పెరిగిందని తెలిపారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడకం ద్వారా డబ్బు కూడా ఆదా అవుతుందని తెలిపారు. మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలు ఈవీ బైక్స్ కొనుగోలు కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అందుబాటులోకి తెచ్చేందుకు హర్ష మోటార్స్ను ప్రారంభించడం జరిగిందని వెంకట్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో రచ్చా శ్రీనివాస్, హరినాథ్ రెడ్డి, మణిరెడ్డి, ఏడీఎంఎస్ కంపెనీ ప్రతినిధులు, మంగళగిరి పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మన ఇక్కడ హర్ష మోటార్స్ వారికి ఎందుకంటే ఈవీ వెహికల్స్ అందియడానికి మంగళగిరిలో హర్ష మోటార్స్ వీళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇక్కడ షోరూమ్ అనేది తీసుకొని అందరికీ వెహికల్స్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్ అందియాలనే ఉద్దేశంతో ఇక్కడ షోరూమ్ పెట్టిన వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మంగళగిరి అంటే అటు గుంటూరులో షోరూమ్ ఉంది, ఇటు చుట్టుపక్కల ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మంగళగిరి ప్రజలకు ఎలక్ట్రిక్ వెహికల్ మన ఏడీఎంఎస్ అందుబాటులో లేదు. ఈ ఏడీఎంఎస్ని తీసుకొచ్చినందుకు వాళ్ళకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఎందుకు యాక్చువల్గా ఎలక్ట్రిక్ వెహికల్ ఎందుకు వాడాలి? ఎలక్ట్రిక్ వెహికల్ వాడకం వల్ల మనకు పొల్యూషన్ తగ్గుతుంది. ఎందుకంటే ఈరోజు చూస్తే పెట్రోల్ అనేది మనకు రోజు యుద్ధాలు జరుగుతున్నాయి, షార్టేజ్ వస్తుంది, ఆ రేట్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంది, ప్రజలకు భారంగా మారిపోతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎలక్ట్రిక్ వైపు మొగ్గుతున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ టూ వీలర్ అనేది ప్రతి ఒక్క సామాన్యుడికి వాళ్ళ పని చేసుకోవడానికి టూ వీలర్ అవసరం. మరి రోజువారీగా 100, 200, 300 రూపాయలు పెట్రోల్ పోయలేక భారంగా మారిపోతుంది. సాధారణ వాళ్ళ సంపాదనలో ఒక 30-40% పెట్రోల్కే పోయాల్సి వస్తుంది. ఇంట్లో 2-3 వెహికల్స్ ఉన్నాయి. ఆ పెట్రోల్ వెహికల్ నడిపించాలంటే భారంగా మారిపోయింది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ చూస్తున్నారు. ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే. అందులో మన ఏడీఎంఎస్ అనేది ఒక మంచి కంపెనీ అండి. ఇది ఒక బ్రాండ్, ఇండియా మొత్తం విస్తరించింది. ఇప్పటికే 2.5 లక్షల వెహికల్స్ అమ్మింది. ధార్వాడ్లో సొంత మ్యానుఫ్యాక్చర్తో నడుస్తున్న కంపెనీ. ఇప్పటికే ఎంతోమందికి ఉపాధి కూడా కల్పిస్తుంది. ఇక్కడ బయట వేరే కంపెనీలు చాలా ఉన్నాయి ఎలక్ట్రిక్లో, వాళ్ళందరూ కూడా జస్ట్ ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్ అమ్మేస్తారు, ఒక కస్టమర్ లాగా ట్రీట్ చేస్తారు. కానీ మన కంపెనీ తీసుకున్న ప్రతి కస్టమర్ని ఆ డబ్బు అంటే వారికి ఒక ఎక్స్ట్రా ఆదాయం సంపాదించే మార్గం కూడా ఇందులో చూపిస్తుంది. ఇలా ఇప్పటికే దాదాపు మన కంపెనీ ద్వారా ఒక 6 లక్షల మంది భారతదేశం మొత్తం మీద ఒక 6 లక్షల మంది ఇందులో ఉపాధి కూడా పొందుతున్నారు ఒక కస్టమర్గా వచ్చి. అంటే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుంటే చాలామందికి 100-200 డబ్బులు సేవ్ చేస్తా అనుకుంటారు. కానీ మన ఏడీఎంఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుంటే వారి జీవితాన్నే మారుస్తుంది. ఇక్కడ మన స్లోగన్ కూడా బండి మారుస్తే బతుకు మారుతుంది అనే ఒక స్లోగన్తో మేము ముందుకెళ్తున్నాం. నేను కూడా ఇందులో ఒక కస్టమర్నేనండి. జస్ట్ ఒక 4.5 years కింద ఒక కస్టమర్ వచ్చి ఒక వెహికల్ కొనుక్కున్న కస్టమర్ని ఈరోజు ఎంతో నేను ఆర్థికంగా ఎదిగాను. నేను ఎదగడమే కాదు, నా టీంలో చాలామంది ఆర్థికంగా ఎదిగారు. మరి ఇలాంటి అవకాశం ఇక్కడ కూడా మంగళగిరి ప్రజలందరికీ కూడా కావాలంటే ఇక్కడ షోరూంలో సంప్రదించండి. వారు దానికి సంబంధించిన వివరాలన్నీ చెప్తారు. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎన్నో వివరాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం ముందు షోరూమ్కి వస్తే దాని బండి గురించి, దాని క్వాలిటీ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. షోరూమ్కి వచ్చి తెలుసుకొని ఇక్కడ లోకల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ వాడుకొని వాళ్ళ డబ్బులు ఆదా చేసుకోండి. దాంతోపాటు మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. హర్ష ఈ మోటార్స్ స్థాపించిన వ్యవస్థాపకులు వెంకట్ గారికి మరియు యావత్ మన మంగళగిరి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా. కారణం కాలుష్యభరితమైనటువంటి సమాజాన్ని కాలుష్య రహిత సమాజంగా మార్చే క్రమాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాలని తోడ్పాటు చేస్తూ ముందుకు తీసుకుపోతున్న ఒక ఇండస్ట్రీ, అదే ఈవీ ఇండస్ట్రీ, అంటే ఎలక్ట్రికల్ వెహికల్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ 2020 నుంచి మరి ప్రత్యేకంగా మా ఏడీఎంఎస్ ఈ బైక్స్ కంపెనీ 6 సంవత్సరాల నుంచి మేము మార్కెట్లో ఉన్నాం. 1600 పైచీలకు షోరూమ్స్తో పాటు 6 లక్షల పైచీలకు కస్టమర్స్తో పాటు 6 సొంత ఫ్యాక్టరీలు మరియు సొంత టెక్నికల్ స్టాఫ్తో పాటు చాలా బ్రహ్మాండంగా మా దగ్గర 18 రకాల మోడళ్ళు ఉన్నాయి. ఇవి కాకుండా ఆటోలు ఉన్నాయి. అతి త్వరలో ట్రాక్టర్ కూడా తీసుకురాబోతున్నాం. అంటే యావత్ భారతదేశాన్ని కాలుష్య రహిత భారతదేశంగా మార్చాలన్నదే మా ముఖ్య ఉద్దేశం.
ప్రస్తుతం భారతదేశంలో 480 పైచీలుగా ఈవీ చిన్న చిత్తగా పెద్దవన్నీ కలుపుకుంటే 480 పైచీలుగా ఫ్యాక్టరీలు ఉంటే కంపెనీలు ఉంటే వాటిల్లో 14వ స్థానంలో ఉంది. టాప్ 3లో రావడానికి కోసం మా కంపెనీ చాలా తీవ్రంగా పోటీ పడుతూ ముందుకు సాగుతూ ఉంది. అయితే ఈ యొక్క వ్యాపార యావత్ ఆంధ్రప్రదేశ్లో ఒక షోరూమ్ లేని రోజు మొదలుపెట్టిన నేను 45 నెలల ముందు ఈరోజు నా ఆర్థిక పరిస్థితుల్ని మార్చుకోవడమే కాకుండా నన్ను నమ్మి వచ్చిన యావత్ నా సభ్యుల ఆర్థిక పరిస్థితులు కూడా మారాయి. అంటే ఇక్కడ ప్రతి కస్టమర్ యొక్క ఇంతకుముందు మా సీనియర్ చెప్పినట్టుగా బండి మారితే బతుకు మారుతుంది అని ఒక నినాదం వాస్తవంగా ఉన్న స్థానాన్ని నుంచి ఉన్నత స్థానానికి ఎదిగే ఒక ఇండస్ట్రీ కంపెనీ మాది ఏడిఎంఎస్. అయితే ఈ యొక్క అవకాశాన్ని యావత్ మంగళగిరి ప్రజలే కాకుండా చుట్టుపక్క ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వాడుకోవాలని వినియోగించుకోవాలని, ఆ బతుకు మారాలంటే ఏం చేస్తే బతుకు మారిద్ది అనే అధిక వివరాలకు షోరూమ్కి వచ్చి మా డీలర్ని కానీ ఇక్కడ మా లీడర్స్ని కానీ సంప్రదిస్తే వాళ్ళు ఆ వివరాలన్నీ తెలుపుతారు. అయితే మంగళగిరిని కాలుష్య రహిత మంగళగిరిగా మారుస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పత్రికల విలేకరులకు పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. ఈ షాప్ ఓపెన్ చేయటం, మరి స్కూటర్స్ కూడా కొత్తగా ఎలక్ట్రిక్తో ఏర్పాటు చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. వారు ఎందుకంటే వాళ్ళని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. వాటర్ ప్లాంట్ నుంచి రెడీమేడ్ షాప్ నుంచి ఈవేళ ఇంతటి కార్యక్రమానికి వారు ఎదిగినందుకు మేము వారిని ముందుగా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారు ఇలాగే రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి ఫ్యాక్టరీలు కూడా ఏర్పాటు చేయాల్సింది కోరుకుంటున్నాం. మరి మా సంతోషం. ఈ ఓపెనింగ్ సెరమనీకి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ ముఖ్యంగా మంగళగిరిని వీరన్నారు, మా గౌస్గారు అన్నారు, మంగళగిరిని పొల్యూషన్ రహిత కాలుష్య రహిత మంగళగిరిగా చేయాలని. చాలా అద్భుతమైన వర్డ్ కదా. సో అందరికీ ఈ వెహికల్స్ అందుబాటులో తీసుకురావడానికి వెంకటేష్ గారు చాలా శ్రమపడ్డారు. సో చాలా కంపెనీలు ఉండొచ్చు, ఈ కంపెనీ స్పెషల్ ఏంటంటే ఆ స్పెషల్ తెలుసుకోవాలంటే ఈ షోరూమ్కి విజిట్ చేయండి. దీంట్లో ఉండే మోటార్ గురించి తెలుసుకోండి, బ్యాటరీ గురించి తెలుసుకోండి, అండ్ అలానే కంట్రోలర్ గురించి తెలుసుకోండి, అలానే వెహికల్ ఏ టైప్ ఆఫ్ మేకింగ్ అనేది తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే నేను చాలా లెంగ్తీ ప్రాసెస్ ఉంటుంది. ఈ విషయాలు తెలుసుకోవాలంటే షోరూమ్కి వస్తే అన్ని విషయాలు మీకు అవగతం అవుతాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే గ్యారంటీ. ఒకసారి వెహికల్ కొంటే రిపీటెడ్గా షోరూమ్కి రావాల్సిన అవసరం లేని వెహికల్ ఈ కంపెనీ తయారు చేస్తుందండి. సో చాలా అద్భుతమైన వెహికల్ని డిజైన్ చేశారు, వీరు వాడుతున్నారు. ఆల్రెడీ సొసైటీలో మా సీనియర్ గారు చెప్పారు 2,50,000 ఇంకా ఎక్కువే ఈ కంపెనీ ఆల్రెడీ సేల్ చేస్తుందండి. సో మేజర్ షేర్ తీసుకునేదానికి మేము ప్రయత్నం చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి, వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఈ కంపెనీ తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం అండి, ఈ బండిలో మంచి క్వాలిటీ ఉందండి. మెయిన్ ముఖ్యంగా దీన్ని తీసుకోవాల్సింది బోష్ మోటార్ దీంట్లో. అలాగే మిగతా కంపెనీలు ఈ వీళ్ళు ఇచ్చే బ్యాటరీ ఇవ్వట్లేదండి, వీళ్ళు లిథియం బ్యాటరీ ఇస్తున్నారు. అలాగే కంట్రోలర్ కూడా శాంసంగ్ కంట్రోలర్ ఇస్తున్నారు. ఈ బండి మంచి క్వాలిటీతో ఉంది, అందుకని మేము దీన్ని చూస్ చేసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే నేను ఈ వెహికల్కి కారణం ఏంటంటే ఈ బండి తీసుకోవడానికి రోజు నేను మిల్క్ డైరీలో మా వెహికల్ తిప్పుతాము. రోజుకి 200 రూపాయలు పెట్రోల్ సేవ్ అవుతుంది మాకు. ఆ సేవ్ అవుతుంది, ఇదే దీనికి సేవ్ అవడం కోసం మంగళగిరిలో అందరు ప్రజలకి అందుబాటులో ఉండాలి. అలాగే బండి మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు పాపం రోజు 1000 రూపాయలు సంపాదించుకుంటారు, కానీ వాళ్ళు పెట్రోల్కి 200-300 ఖర్చు పెడతా ఉంటారు. అందుకని ఈ వెహికల్ తీసుకుంటే వాళ్ళకి ఒక 10 రూపాయల ఛార్జింగ్తోనే వాళ్ళు ఈ రోజుకి 300 రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు. అలాగ మంచి క్వాలిటీ ఉందండి. ఈ కంపెనీ చాలా కంపెనీలు చూశాను నేను, ఇంత క్వాలిటీ ఎవరు ఇవ్వట్లేదు. ఈ ఏడిఎంఎస్ కంపెనీ మాత్రమే ఈ క్వాలిటీ ఇస్తుంది. అది కూడా మనకి ఎలక్ట్రికల్ వెహికల్ అంటే మినిమం 1,00,000 రూపాయల పైనే ఉంది. వీళ్ళు 66,000 కాడి నుంచి స్టార్ట్ చేసి మంచి వెహికల్స్ అందిస్తున్నారండి. అలాగే ఈ ఏడిఎంఎస్ షోరూమ్ ఇక్కడ దాకా రావడానికి కారణం ఈ టీమ్ లీడర్స్ అండి, గౌస్ గారు, రెడ్డి గారు, రఫీ, వీళ్ళందరూ చాలా సహాయం చేశారు. అలాగే ఈ వెహికల్స్ మంగళగిరి ప్రజలకు చాలా ఉపయోగపడతాయి. మీరు త్వరగా బుక్ చేసుకుంటే మంచి మంచి వెహికల్స్ ఉన్నాయి. మన ఈ కంపెనీలో 16 మోడల్స్ ఉన్నాయండి. అలాగే ఈ మంగళగిరిని కూడా కాలుష్య రహితంగా మార్చాలని నా ఉద్దేశంతో ఈ మంగళగిరిలో షోరూమ్ పెట్టామండి. ప్రార్థన కార్యక్రమాన్ని ముందు పెట్టుకొని కదులుతుండగా తోడుగా ఉండడం తండ్రి. వ్యాపారంలో ఒడిదుడుకులు ఆటుపోటులు ఏమి లేకుండా తండ్రి, ఈ రక్షణ వలయంలో నాయన ఈ కార్యక్రమాన్ని ఉన్నతంగా ఘనంగా జరిగించమని కోరుతూ నాయకత్వంలో ఓపెనింగ్ జరుగుతుండగా మీరే తోడు నీడగా నడిపించమని కోరుతూ
ప్రార్థన యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. రైట్ సార్ అందరూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే